సాధారణంగా ఏంటంటే పత్రికలకి వాళ్ళ జాతీయ, అంతర్జాతీయ విషయాలు, జాతీయ వార్తలు కూడా చాలా తక్కువ వేస్తున్నారు. అంతర్జాతీయ వార్తలే చాలా తక్కువ అసలు ఏళ్ల మీద లెక్క పెట్టాలి. అది కూడా నేను కంటిన్యూగా అవి వాడుతూ ఉన్నటువంటి కారణంగా కొంత పత్రికలు మళ్ళీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి, లేకపోతే శాంతం వదిలేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆ తొలినాళ్ళు నేను అంత ముందు నుంచినే జరగబోతుందని చెప్తూ వచ్చాను. జరుగుతున్నప్పుడు చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నాను. అట్లాగే ఇజ్రాయెల్ హమాస్ వారు కూడా రాబోతుందని చెప్పాను. వచ్చాక చెప్తున్నాను, వచ్చిన తర్వాత చెప్తున్నాను. ఇవి సాధ్యమైనంత వరకు ఏ సెక్షన్స్ అయితే పట్టుకోవో మీడియా దాన్ని చెబితే నాకు చూస్తారన్నది నా ప్రయత్నం. అంతకు మించి మరేం లేదు. నేనేదో అద్భుతాలు చేస్తున్నానని చెప్పట్ల, స్వల్పంగా అవసరమైనంత మ్యాటర్ వరకే నేను కన్వే చేస్తున్నాను. అయితే అట్లాంటి వాటిలో చాలామందికి ఆసక్తి ఉందనడానికి సాక్ష్యం దాని కింద వచ్చేటటువంటి కామెంట్లు. అట్లాగే ఏదైతే అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి నేను పెట్టినటువంటి ఒక పోస్ట్ కింద వచ్చినటువంటి కామెంట్లో కీలకమైనటువంటి అంశం, అమెరికాకు భారత్ లాగే పాకిస్తాన్ కూడా ఒక పెద్ద కస్టమర్. ఒక కస్టమర్ను వదులుకోవడానికి అమెరికా సిద్ధపడట్లేదు. ప్రపంచమంతా డాలర్లతో వ్యాపారం చేయడం ద్వారా ఏ దేశమైనా అతిపెద్ద ట్రాన్సాక్షన్ చేయగలిగితే వెంటనే ఆ విషయం అమెరికాకి తెలిసిపోతుంది. ఎవరైనా తనను నచ్చిన పని చేస్తే, వాళ్ళ మీద ఏదో ఒక అంశాలు పెట్టి, వాళ్ళ నచ్చని పని చేస్తే ఏదో ఒక అంశాలు పెట్టి వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేస్తూ ఉంటాయి. రష్యాకి ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు కదా. కాబట్టి ఎవరు అమెరికాని ఢీకొనే అంత స్థాయిలో లేరు. ఎందుకంటే ఇప్పటికీ కూడా డాలర్ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి కరెన్సీ. మరి డాలర్కి ఎందుకు కష్టం వచ్చింది? ఎందుకంటే చైనాలో పెట్టుబడి పెట్టడం వల్ల. చైనా డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టింది. పైగా బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. ఇక్కడే కీలకమైనటువంటి అంశమైంది. ఒక కమ్యూనిస్ట్ రాజ్యంలో ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉందని ఎవరైనా గుర్తించారా? పరిస్థితులు ఏమైనా పవనాలు కూలిపోతూ వచ్చే ప్రజలు తమ నమ్మకాన్ని కోల్పోయారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడట్లేదు. అందుకని చైనాలో డిఫ్లేషన్ వచ్చింది. మరియు చైనా అత్యధిక మొత్తంలో రుణాలను ఇవ్వడం ద్వారా సంపాదించవచ్చు అనుకుంది. కానీ పాకిస్తాన్కి రుణాలు ఇచ్చి మోసపోయింది. పాకిస్తాన్ అందరికీ ఒక అబద్ధం చెప్తూ వచ్చింది. భారతదేశ కరెన్సీని దొంగచాటుగా ముద్రించి బతికేద్దాం అనుకుంది. తద్వారా ఎక్కువ రుణాలు కూడా చైనా దగ్గర నుంచి పొందింది. భారతదేశ నోట్ల రద్దుతోటి పాకిస్తాన్ అసలు గల్లంతా అయిపోయి ఇప్పుడు పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. చైనా దగ్గర డబ్బులు అమెరికా దగ్గర కూడా లేవు. ఉన్న కొద్ది డబ్బు కూడా యూక్రెయిన్ ఖర్చు పెట్టేస్తున్నా అమెరికా. అందుకనే ఇప్పుడు ఉక్రెయిన్కి ఖర్చు పెట్టేస్తుంది అమెరికా. అందుకనే ఇప్పుడు ఉక్రెయిన్కి కూడా మొండి చేయి చూపిస్తూ వస్తున్నాయి. ప్రపంచంలోని అమెరికా అధ్యక్షుడి మీద జరిగిన దాడులు అన్నీ కాదు. అంత పెద్ద అగ్రరాజ్యంలో అధ్యక్షులు కాపాడుకోలేకపోయారా? ఒక దేశ అధ్యక్షుడిగా రక్షణ లేకపోతే ఆ దేశం అలా కాపాడగలుగుతుంది? కనీసం ప్రపంచానికి అనుమానం కూడా రాలేదు. ఒకసారి అమెరికా చరిత్రలో అధ్యక్షులు ఎంతమంది హత్యకు గురయ్యారు తెలుసుకోవాల్సి వస్తే దాని గురించి రాయడానికి చరిత్రలు సరిపోయి. ఎవరైనా లాభం వస్తుందంటేనే పెట్టుబడి పెడతారు. ఆపిల్ చైనాలో ఫోన్ యూరోపియన్ దేశాల్లో మరియు రష్యాలో అమ్మి డబ్బు చేసుకోవాలనుకుంది. కరోనా వల్ల చైనా దెబ్బతింది, జర్మనీ దెబ్బతింది. 2 చోట్ల లాభాలు సంపాదించుకోవాలనుకున్న ఎలన్ మాస్క్ మరి యాపిల్ సంస్థలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాటికి లాభాలు వచ్చే దేశాలు కావాలి. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పనిచేసే సామర్థ్యం ఉన్నటువంటి దేశాలు అయితే మరీ మంచిది. మార్కెట్ ఎక్కువ ఉంటే అది బోనస్. అందుకని గూగుల్, రిలయన్స్లో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టింది. ఫేస్బుక్, వాట్సాప్లో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టింది. వీటన్నిటికీ పెద్ద మార్కెట్ భారతదేశం. యాపిల్ సంస్థ అమెరికా హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా భారతదేశంలో పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు యాపిల్ సంస్థ మీద ఒక అత్యధిక స్థాయి బృందం యాపిల్ వినియోగదారులు మోసం చేస్తుందని ఒక పెద్ద ప్రోబ్ని లాంచ్ చేశారు. అంటే దర్యాప్తుని. మరి ఎన్నాళ్ళు గుర్తురాంది, ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకంటే యాపిల్ సంస్థ అమెరికా గవర్నమెంట్ ఆడినట్టు లేదా చెప్పినట్టు ఆడటానికి సిద్ధంగా లేదు కాబట్టి. యూరోపియన్ దేశాల్లో కూడా అంతే. వినియోగదారులు డీటెయిల్స్ ఇవ్వడానికి యాపిల్ ఇష్టపడట్లేదు కాబట్టి అలాగని యాపిల్ నిషేధించవచ్చు కదా. అలా చేస్తే అమెరికాకి నష్టం వస్తుంది, లేదా అమెరికా నుంచి పూర్తిగా యాపిల్ వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని అమెరికా సహించలేదు. అమెరికా నష్టాన్ని భరించే దశలో లేదు. ఇదంతా ఎందుకు చెప్పారంటే, నేను నరేంద్ర మోడీ ఏదైతే డబ్బులు అంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో మీటింగ్లో నేను రేపు అధికారంలోకి రాగానే మీకు బోల్డ్ అంత పని ఉంటుంది 2వ రోజు నుంచే అని చెప్పినటువంటి అంశం మీద నేను చేసిన వీడియో మీద స్పందన. అంటే ఏదో జరుగుతుంది అన్నటువంటి అంశం.